డ్రగ్స్ తీసుకోవడం తప్పే. ఎవరినైనా చెప్పు తీసి కొట్టాల్సిందే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని. A few moments later. డ్రగ్ టెస్ట్ లో అందరితో పాటు నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చింది. రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కాలేనని బెంగళూరు సిసిబి పోలీసులకు లేఖ రాశారు సినీ నటి. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఇంకా పచ్చడి చూపించట్లేదు మాకు అని వెయిట్ చేస్తున్నారా? ఇదిగో మీ ముందుకు సినిమా యాక్టర్స్ ఒక్కళ్ళే అని మాత్రం దయచేసి పెట్టకండి సార్. అందరు పిల్లలు తీసుకుంటున్నారు కాదు, పాపం రూపాయి కూలోడు పిల్లలు కూడా తీసుకుంటున్నారు గంజాయి గింజాయి వాడు. అసలు యూత్ అందరూ పాడైపోతే డ్రగ్స్ వల్లే. నేను చెప్పేది వినండి, ఒక ఆడపిల్ల మీద వేయొచ్చా నిజ నిజాలు తెలుసుకోకుండా? చూద్దాం, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇది ఎంత పెద్ద క్రైమ్, చిన్న విషయం కదా. ఒక ముద్ద పెట్టింది, అక్కడ సీన్ కట్ చేద్దాం. ఈ వ్యక్తిని బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన వారిని పోలీసులు తీసుకెళ్తున్న వీడియో మీరు కూడా అవును వారిద్దరూ ఒక్కటే అంటారు.